గుండు పిన్నిపై ఒంటి కాలితో యోగాసనం వేస్తున్న అతి సూక్ష్మమైన విగ్రహాన్ని తయారు చేసిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్. జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ ఔరా అనిపించేలా గుండు పిన్నిపై ఒంటి కాలితో యోగా ఆసనం వేస్తున్న అతి సూక్ష్మమైన విగ్రహాన్ని తయారు చేశాడు. ఇప్పటికే పలు సూక్ష్మ విగ్రహాలు చెక్కిన దయాకర్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 10 గంటలు శ్రమించి విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు మీడియాతో దయాకర్ మాట్లాడుతూ విగ్రహం తయారు చేసేందుకు గుండు పిన్ను, మైనం, పెన్సిల్ కలర్స్ తయారు కోసం వాడినట్టు దయాకర్ తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండేందుకే యోగా చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం మన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నేను ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తాను. లాస్ట్ టైం నేను సూది మొనపై ఒక మహిళ నిల్చొని యోగా చేస్తున్నట్టు తయారు చేశాను బంగారంతో. మరి ఈసారి గుండు పిన్నుపై ఒక మహిళ, ఆమె ఒక కాలు పైకి లాబట్టి అలాగే ఇంకో చేత్తో నా కాలును పట్టుకున్నట్టు, యోగాలో ఇది ఒక కఠినమైన ఆసనం, దాన్ని చేస్తున్నట్టు ఇక్కడ గుండు పిన్నుపై తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. మరి దీన్ని నేను పెన్సిల్, నైలాన్ కలర్స్ అలాగే ఇతర పదార్థాలు వాడి దీన్ని తయారు చేశాను. మరి ప్రతి ఒక్కరికి యోగా అనేది కంపల్సరీ చేయాల్సిన పని. యోగా వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. అలాగే ఎలాంటి సమస్యలను అధిగమించడానికి యోగా అనేది ఒక చక్కటి మార్గం మనకు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు.